హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఏంటంటే నిన్న అర్ధరాత్రి గుసగుసలకి ముందు ఎస్పీ గారి నాన్నగారు హౌస్లోకి వచ్చారు. మామూలుగా లేదు, నిజంగా ఆయన చూస్తుంటే కళ్ళు నిండిపోయినాయి. మామూలు ఆనందం కాదు, సూపర్ సూపర్ సూపర్. మన ఇంట్లో మెంబర్ వెళితే ఎలా ఉంటుందో అంత ఆనందంగా అనిపించింది. ఆయన గురించి మాట్లాడదాం. చాలా మంచి మంచి హింట్స్ ఇచ్చాడు. కూడా అంతే. ఆయన గురించి మాట్లాడడానికి ఒక అరగంట కావాలి నాకు. అది పక్కన పెడదాం. ఫస్ట్ మాట్లాడేదానికి ముందు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడాలి. అదేంటంటే యాక్చువల్గా ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది మాట్లాడడానికి ముందు ఇది ఎవరి రివ్యూవర్స్ గురించి కాదు. ఎందుకంటే రివ్యూవర్స్ కూడా కన్నడ వర్సెస్ తెలుగు అని కొంతమంది రివ్యూవర్స్ థంబ్నెయిల్స్ నేను చూశాను. కానీ దాని లోపల ఇప్పుడు నేను కూడా థంబ్నెయిల్ ఒకటి పెడతాను, ఒక్కోసారి అగెనిస్ట్గా మాట్లాడుతుంటాను. అది క్లిక్ బైట్స్ కోసం యూజ్ చేస్తుంటాం. మేబీ అలా యూజ్ చేసి ఉంటుంటారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు అది మాట్లాడి ఉండరు అని అనుకుంటున్నాను. నాకు తెలియదు, నేను అసలు ఎవరి వీడియోలు చూడను, నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు కూడా లాంగ్వేజెస్ గురించి మాట్లాడితే వాళ్ళది కూడా తప్పే. ఎవరు మాట్లాడినా తప్పే నా దృష్టిలో. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అస్సలు దాన్ని అయితే నేను తప్పు పట్టకుండా ఉండలేను. ఎందుకంటే మనం ఒక కంట్రీలో బతుకుతున్నాం. మన కంట్రీ వాళ్ళు వచ్చి ఏడాడో జాబులు చేసుకుంటూ బతకొచ్చు. మన స్టేట్ వాళ్ళు వచ్చి బెంగళూరులో జాబులు చేసుకొని సాఫ్ట్వేర్ జాబులు, పెద్ద పెద్ద జాబులు చేసుకోవచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు అతనికి ఈరోజు గుర్తొస్తుందేమో, ఒక 15-20 రోజుల క్రితం ఫోన్ చేసి, అన్నా నేను బెంగళూరులో బతుకుతున్నా అన్న, 2-3 లక్షలు శాలరీ వస్తుంది నాకు, నాలాగే చాలామంది ఉన్నారు, మనల్ని వాళ్ళు అంత బాగా చూసుకున్నప్పుడు మనం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వస్తే నేను ఇంకా బచ్చాగానే ఇప్పుడు వచ్చాను, వాళ్ళకి లాభం ఇస్తున్నాను, వాళ్ళకి నేను వచ్చాను అక్కడ జాబ్ చేసుకుంటున్నాను, నేను ఇంకా బచ్చాగానే అన్న 2 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఒక 7-8 సంవత్సరాల నుంచి నిఖిల్, పృథ్వీ, యష్మి ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడే బతికి ఇక్కడే పెరిగితే వాళ్ళని మనం లాంగ్వేజ్ అని పక్కన పెట్టి దాని డిస్క్రిమినేషన్తో హౌస్లో మనం చూసావా ఆడియన్స్, అది మన దరిద్రం అన్నాడు. వారే నాయన నిజం కరెక్ట్ కదా, దాంట్లో ఇంక తప్పేముంది. ఒక మాట చెప్తున్నాను, ఈ సంవత్సరం చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ ఒక్క సీజన్లో తప్పించి ఏ సీజన్లో అయినా ఆ లాంగ్వేజ్ వర్సెస్ ఈ లాంగ్వేజ్ వచ్చిందా? గత సీజన్స్లో చాలామంది వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి టాప్ 5కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఎప్పుడు కూడా వాళ్ళు వేరే లాంగ్వేజ్ని మనం ఎప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా విన్నింగ్ దగ్గరికి వెళ్ళా. కానీ ఇక్కడ నిఖిల్ అనే పర్సన్ విన్నింగ్ దగ్గరగా వెళ్ళాడు కాబట్టే మనం ఈ లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ తీసుకొని వచ్చాం. పిఆర్లో ఆడే నాటకంలో మనం పావులయ్యాం. దయచేసి ఇది ఆపండి, నిజంగా ఆపండి. ఎందుకంటే ఈ విధంగా కానీ గెలిస్తే ఏ కంటెస్టెంట్ అది గెలిచినట్టు కాదు. 100%. ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, యష్మి గారి నాన్నగారు వచ్చి అలాంటి వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం మళ్ళీ చెప్తానండి. ఇది యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చి అలాంటి వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు. అది ఏ రకంగా అంటే, ఆయన కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి వచ్చి హౌస్లో ఒక్క మాట అయినా కన్నడ మాట్లాడకుండా, ఎప్పుడో అరాకొర కాకుండా మొత్తం స్వీట్గా నీట్గా తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడిన విధానం చూస్తే వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్. మన తెలుగు లాంగ్వేజ్ వేరే కన్నడ వ్యక్తి వచ్చి హౌస్లో తెలుగు మాత్రమే మాట్లాడు. ఆయన మన తెలుగు లాంగ్వేజ్ ఇచ్చిన గౌరవానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేవిధంగా అంత ముందు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు కూడా ఫుల్ ప్లెజ్డ్గా తెలుగు రాని వాళ్ళే వచ్చున్నారు. చాలామంది తెలుగు రాని కంటెస్టెంట్స్ అంత ముందు సీజన్లో వచ్చున్నా అది మనం యాక్సెప్ట్ చేసాం. ఈ సీజన్లో వచ్చిన ప్రతి ఒక్కరూ నాన్ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళకంటే ఎక్కువ తెలుగు మాట్లాడే అంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేం? నువ్వు క్వశ్చన్ చేయి, నువ్వు వరస్ట్ అను. కన్నడ కంటెస్టెంట్ కాబట్టి వరస్ట్ అనొద్దు. నువ్వు కంటెస్టెంట్, నువ్వు వరస్ట్గా ఆడుతున్నావు, నిఖిల్ వరస్ట్గా ఆడుతున్నాడు, యష్మి వరస్ట్గా ఆడుతుంది, పృథ్వీ వరస్ట్గా ఆడుతున్నాడు. ఇది మనం ఇవ్వాల్సింది. కన్నడ వాళ్ళు కాబట్టి మనం ఓటేయకూడదు, తెలుగు వాళ్ళు కాబట్టి ఓటేయాలి అనేది ఏదైతే తీసుకొని వస్తున్నారో అది చాలా తప్పు మామ. అది క్షమించరాని తప్పు. నేను అసలు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. ఈరోజు వాళ్ళ నాన్నగారు వచ్చి చూసి మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, అరే వాళ్ళు అంతా బాగా తెలుగు మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళు ఇక్కడే బతుకుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి మామ. బతుకు తెరువు కోసం నేనే వేరే స్టేట్కి వెళ్తాం మామ. ఆ స్టేట్ వాళ్ళు, నువ్వు ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు ఉంది నీకు కాబట్టి నిన్ను తక్కువ చూస్తే నువ్వుకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నీ గుండెల మీద చేసుకొని మాట్లాడు. నీకు బాధ అనిపించదా? నిఖిల్ అనే కంటెస్టెంటు, యష్మి అనే కంటెస్టెంటు, పృథ్వీ అనే కంటెస్టెంట్స్ తప్పులు ఉన్నాయి. ఆ తప్పులుగా చెప్పాలి. కానీ ఆ స్టేట్ వాళ్ళు కాబట్టి తప్పు అన్నట్టుగా చెప్తే 100% జనాల్లోకి అది ఇంజెక్ట్ అయ్యి వాంటెడ్గా వాళ్ళ మీద హేట్రెడ్ పెరుగుతుంది వేరే స్టేట్ వాళ్ళని. దీనివల్ల ఎంత డిస్క్రిమినేషన్ వస్తుందో ఆలోచించారా? స్టేట్ వర్సెస్ స్టేట్ అన్నట్టుగా పోతుంది. అవసరం ఏముంది? ఇంకా ముందు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ముందు ఇంకా అవ్వబోతుంది. ఎందుకంటే గౌతమ్ కృష్ణ లాంటి కంటెస్టెంట్ ఫుల్ పోటీ ఇచ్చేస్తున్నాడు నిఖిల్కి. ఇంత పోటీ జరుగుతున్న టైంలో ఇక 2-3 వారాలు పోతే గౌతమ్ వర్సెస్ నిఖిల్ వర్సెస్ గౌతమ్ వచ్చినప్పుడు స్టేట్ వర్సెస్ స్టేట్ చేసేస్తారు. 100% చేసేస్తారు. రాసి పెట్టుకోండి. అది జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ దీని మీద స్టాండ్ తీసుకోవాలి. దాన్ని తప్పు పట్టాలి. తప్పు కాదా అంటున్నా. ఏంటి డిస్క్రిమినేషన్? ఆటను బట్టి జడ్జి చేయాలి కానీ లాంగ్వేజ్ని బట్టి జడ్జి చేస్తామా?
ప్రతి సీజన్లో అసలు లాంగ్వేజ్ రాని వాళ్ళే ఉండి టాప్ 5కి వెళ్తే ఈ సీజన్లో లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు టాప్ 5కి విన్నర్ దగ్గరికి పోతున్న వాళ్ళని మనం ఎందుకు తప్పట్టాలి? గెలిచేవాడు ఎవడైనా కానీ, ఏ లాంగ్వేజ్ అయినా కానీ, బాగా ఆడితే గెలిపిస్తాం, లేకుంటే లేదు. దాని లాంగ్వేజ్ బేస్ మీద ఎందుకు మాట్లాడుతున్నాం? చాలా తప్పు మామ. ఇంకా మధ్యలో దాని గురించి వచ్చినప్పుడు మాట్లాడతా. ఒకానొక టైంలో నిఖిల్ అంటాడు, తెలుగు అయితే కన్నడ అయితే అందరం ఒకటే అన్నట్టుగా అంటాడు. ఈరోజు ఎపిసోడ్ అదిరిపోతుంది. యష్మి గారు నాన్నగారు సూపర్ డూపర్ బంపర్ అనిపిస్తున్నారు. దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటుగా అందరు ఫ్యాన్స్, అబ్బా ఒకరని కాదు, అందరు ఫ్యాన్స్ ఆ ట్విట్టర్ స్పేస్లు పెట్టుకుని వేరే కంటెస్టెంట్స్ అమ్మాయిల గురించి వల్గర్గా మాట్లాడుకోవడం, వాళ్ళ బొంగుల గురించి వల్గర్గా మాట్లాడడం, వాళ్ళ భార్యల గురించి వల్గర్గా మాట్లాడడం చాలా గలీజురా, చాలా గలీజు. మాట్లాడితే హౌస్లో ఆ టాస్క్లు, ఆ గేములు, ఆ క్యారెక్టర్ బిహేవియర్, హిందీ హౌస్ గురించి మాట్లాడండి. అవుట్ సైడ్ హౌస్ గురించి మనకెవరికి హక్కు ఇవ్వలేదు. దయచేసి అలా మాట్లాడే ఎదవలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద, నాలాంటి రివ్యూవర్లు ఎవరు మాట్లాడినా వాళ్ళ కింద మీరు మాట్లాడే హక్కు ఉంది, మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇలాంటి కామెంట్స్ పెడితే దాని కింద మనం రెస్పాండ్ అవ్వకపోతే మనకి మినిమం ఆ రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అవ్వాలి. దయచేసి షోలాగే చూడాలి. నేనైతే అదే చేస్తాను. నేను షోకి పరిమితులు దాటి నేను ఎక్కడ మాట్లాడను. ఒకవేళ మాట్లాడితే నన్ను కూడా తప్పట్టండి. నేను ఎప్పుడైనా తమ్నేల్లో కూడా మితిమీరి పెట్టినా కూడా ఆ మితిమీరి పెట్టింది కూడా వాళ్ళ నోట్లో నుంచి హౌస్లో వచ్చిందే పెడతాను. అంతకుమించి నా సొంతంగా మితిమీరి ఏ రోజు పెట్టను. పెట్టుంటే నాది తప్పు. అక్కడ ఏదైతే వస్తేనే అదే పెడతాను. సరే, ఎవరు చేసిన తప్పే. సో అయిపోయింది. ఇంకా దాని గురించి లాంగ్వేజ్ గురించి నాకు అనిపించింది చెప్పా. మీకేం అనిపిస్తుంది చెప్పండి. ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ అయితే పెట్టుకోవడం మాత్రం 100% తప్పు. 100% తప్పు. ఇంకా దాంట్లో తిరిగేలేదు. అది పిఆర్లో ఆడే నాటకంలో మనం బలైపోతున్నాం. ఎందుకంటే చాలామంది అన్నోన్ నెంబర్స్ నుంచి నాకు మెసేజ్లు వస్తున్నాయి, అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వస్తున్నాయి, అన్నోన్ అప్పుడు జీరో ఫాలోవర్స్ 0 సబ్స్క్రైబర్స్ ఉండే దాంట్లో నుంచి నాకు మెసేజ్లు వస్తున్నాయి, షేర్లు వస్తున్నాయి. అసలు అర్థమే కావట్లేదు ఈ పిఆర్లో ఆడే నాటకాలు ఏంటనేది. వాటన్నిటి గురించి మనం ఇంకా డిస్కస్ చేసుకోవడం వేస్ట్. సో ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం. లైవ్లో ఏం జరిగింది అనే గురించి మాట్లాడుతూ ఈ లాంగ్వేజ్ ఇష్యూ మీద కూడా మధ్యలో ఒక కాన్వర్జేషన్ వచ్చింది. ఆ కాన్వర్జేషన్ రిలేటెడ్గా మాట్లాడదాం. ఏం లేదండి, అదిరిపోయింది అసలు, మామూలుగా లేదు. ప్రేరణ అదే యష్మి వాళ్ళ నాన్నగారు బిగ్ బాస్ అందరూ ఫ్రీజ్ అనగానే ఫ్రీజ్ అయి ఉంటారు. బయట వచ్చేసరికి రోహిణి, అవినాష్, నబీలు, టేస్టీ తేజ వీళ్ళందరూ ఫ్రీజ్ అయి ఉంటారు. లోపల వచ్చేసరికి వీళ్ళందరూ ఫ్రీజ్ అయి ఉంటారు. యష్మి గారు ఫ్రీజ్ అయి ఉంటారు. యష్మి వాళ్ళ నాన్నగారు స్టోర్ రూమ్ పక్క నుంచి రాబోతున్నారు. అప్పుడు స్టోర్ రూమ్ పక్కన ప్రేరణ, ఇక్కడైతే సౌండ్ ఇది వస్తున్నాడు రాలేదే లేదు అని వెంటనే వస్తాడు. తర్వాత రాగానే యష్మి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తే నాన్న ఏడవద్దా ఆయన యాస కావచ్చు, ఆయన భాష కావచ్చు, అచ్చ తెలుగు నీట్గా క్యూట్గా ఉంది స్వామి, మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అరే బాబు, మనం వేరే వాళ్ళకి, మన స్టేట్ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళకి మనం బతుకు తెరువిస్తున్నాం. వేరే స్టేట్ వాళ్ళు బతుకు తెరువు మనం ఇస్తున్నాం. వాళ్ళు వచ్చి మన లాంగ్వేజ్లో మాట్లాడుతూ మన తెలుగులో ముద్దుగా మాట్లాడుతున్నారంటే వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. అంతేగాని దాంట్లో డిస్క్రిమినేషన్ చేసుకుంటాం మనం అంత గలీజ్గా ఒక షో గురించి. మన వాళ్ళందరూ అక్కడ బతికే వాళ్ళందరూ ఏంది. తర్వాత సరికి ఏడవద్దనగానే యష్మి, బాగా మాట్లాడుతున్నావు తెలుగులో, అమ్మో బాగా మాట్లాడుతున్నావు, ఏడవద్దు. అయినా కూడా ఏడవద్దు, ఏడవలే అంట. ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు. నాన్నగారు వాళ్ళ నాన్న అన్నాడు, మీరు ఎట్లా ఉండరు, నువ్వు ఎట్లా ఉన్నావు అనేసి అంటే యష్మి, మీరు ఎట్లా ఉండరు, అందరూ బాగుండరు, అందరూ ఇంట్లో వాళ్ళందరూ బాగుండరు, మీరు ఎట్లా ఉండరు అందరూ అనేసి అందరు నడుతున్నాడు. తర్వాత సరికి రోహిణి, తేజ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు బయట. లోపల నుంచి చూసి, తేజ రే అవినాష్, మీ అన్న వచ్చాడరా, అన్న మీ అన్న అనగానే ఇక్కడి నుంచి తేజ అరిచి చెప్తున్నాడు, అంకుల్ మీ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, అంకుల్ మీ తమ్ముడు అంటే అవినాష్ని. చాలా ఫన్నీగా అనిపించింది. ఆయన ఫన్నీగా ఉన్నారు, ఆయనతో పాటు వీళ్ళు ముగ్గురు వేసిన జోకులు చాలా ఫన్నీగా వచ్చినాయి. అది ఎపిసోడ్లో ఎంత వస్తుందో తెలియదు. కానీ తర్వాత సరికి రోహిణి, చాలా సీరియస్గా ఉన్నారా స్వామి, ఆఫీసర్లా ఉన్నాడు, గీసాలు ఆఫీసర్లో ఉన్నట్టే, మిలిటరీ ఆఫీసర్ ఏమో అనేసి వీళ్ళందరూ బయట మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి. నిఖిల్ కాళ్ళు మొక్కి హగ్ చేసుకున్నాడు. అది మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. వీళ్ళంటారు నిఖిల్ కాళ్ళు మొక్కాడు, హగ్ చేసుకున్నాడు, ఫ్రిడ్జ్లో ఉన్నారు వీళ్ళందరూ, అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అందరూ బీభత్సమైన ఫన్, ఒక్కొక్కరు ఫ్రిడ్జ్ నుంచి అవుట్ అవుతున్నారు. వాళ్ళ నాన్నగారితో బీభత్సమైన ఫన్ జనరేట్ చేస్తున్నారు. ఆయన కూడా అట్లానే ఉన్నాడు, ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ సరికి వాళ్ళ నాన్న అవినాష్ వీళ్ళందరూ గుంపుకు వస్తారు. నీళ్ళు తాగి అవినాష్ గారితో మాట్లాడాలంటే నీళ్ళు తాగిపోయాల, నీళ్ళు తాగితేనే మాట్లాడగలం. ఆయన నీళ్ళు తాపిస్తాడు మనకంట, అంత బాగా మాట్లాడతారనే సెన్స్లో సెటైల్ వేస్తూ ఉంటాడు నా జాబ్గా. అప్పుడు అవినాష్, అయ్యో అంకుల్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. తర్వాత నాన్నగారు, డాక్టర్ గౌతమ్, వెరీ నైస్ టు మీట్ యూ. ఆ తర్వాత సరికి నాన్న, ఇంకా గౌతమ్ అయిపోయిన తర్వాత తేజ, డాన్సర్ తేజ గారు బాగా వేస్తారు డ్యాన్స్, మీరు ఇట్టిట్ట బాగా వేస్తారు.
నెక్స్ట్ అవినాష్, స్ట్రాంగ్గా ఉన్నారు అంకుల్, బాడీ మంచి స్ట్రాంగ్గా ఉన్నారు మీరు. అమ్మో నాన్న, అదేం లేదు, మీరు కోపంగా ఉంటారు, సీరియస్గా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే భయం వేస్తున్నట్టు. అంటే అదేం లేదు, నేను కూల్గా ఉంటాను. అబ్బా మీరందరూ కూడా జాలీగా ఉండరు అదేం లేదు. నెక్స్ట్ ఇంకో మాట్లాడాడు, అందరు మాటలు వినేవాడికి బాగుంటుంది, మండే గేమ్ అది ఇది ఏం చేద్దాం. ఇప్పుడు అందరి మాటలు వినేదానికి బాగానే ఉంటుంది, కానీ మండే ఆ టాస్క్లు గేమ్లో మీరు గట్టిగా కోపడుకుంటారు, దానికి మనం ఏం చేస్తాం, అది టాస్క్ ఆడాలి కదా గట్టిగా. గేమ్లో అంతే, భోజనం టైంలో అంతా నార్మలే కదా, అప్పుడు అందరూ భోజనానికి కూర్చుంటే అంతా నార్మలే. అట్టుండాలి. ఒక పెద్ద మనిషి ఎలా మాట్లాడాలి అంత నీట్గా ప్రశాంతంగా అందరికీ చెప్తున్నాడు. ప్రతి మాటలో కూడా హింట్ ఇస్తున్నారు స్వామి వాళ్ళ నాన్నగారు. ఎవ్రీ సింగిల్ వర్డ్ ఈజ్ ఎ హింట్ ఫర్ యష్మి గారు. ఎంత నీట్గా అంటే గొడవలు పడాలా, తర్వాత భోజనం టైంలో కలిసిపోవాలి అనేసి యష్మి గారికి ఇండైరెక్ట్ చెప్తున్నాడు. సూపర్ అసలు. ఇంకా తేజ బాగా ఆడుతూ ఉంటావు, నువ్వు బాగా ఆడుతూ ఉంటావు, 24/7 అంతా చూస్తూ ఉంటాం కదా, నువ్వు కూడా బాగా ఆడుతున్నావు అనగానే తేజ హ్యాపీ ఫీల్ అవుతున్నావు. ముందు ఎలా మాట్లాడతారో వెనక ఎలా మాట్లాడుతారో కూడా అంతా వస్తూ ఉంటుంది. మీరు మీకు తెలియదు, మీరు ముందు వెనక ఏమో మాట్లాడుకుంటారు, అందరూ వస్తూ ఉన్నాయి అని కూడా ఇంటే. అంటే యష్మి నువ్వు ఏది ముందు మాట్లాడుతున్నావో మళ్ళీ వెనక్కి వచ్చి ఏదైనా మాట్లాడితే అంటే నీ ఫ్లిప్పులు కూడా చూస్తున్నారని ఇండైరెక్ట్ హింట్లు, అన్ని ఇండైరెక్ట్ హింట్లు. అంటే యష్మి గారికి గ్రాఫ్ మారిపోయే ఎపిసోడ్ అండి ఇది. ఆవిడ కానీ మనసు మార్చుకుని, ఆవిడ కానీ బిహేవియర్ కానీ చేంజ్ చేసుకుని, ఇచ్చిన హింట్స్ అని కానీ మార్చుకుంటే ఆవిడ టాప్ 5 దాకా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడండి ఇంకా మీకు ఇంకా చాలా ఉన్నాయి. తర్వాతసరికి వాళ్ళ నాన్న ఇంకో మాట, నిఖిల్ ఏమబ్బా సైలెంట్ ఉన్నాడు, నిఖిల్ ఏమబ్బా టీవీలో బాగా మాట్లాడతావు, ఇక్కడేమి సైలెంట్గా ఉండవు అనగానే నిఖిల్ లేదు అంకుల్, మీరు మాట్లాడుతున్నారు కదా, ఇది మధ్యలో డిస్టర్బెన్స్ ఉందని, అంతే 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 ఏం లేదు అంకుల్. ఆ తర్వాత యష్మి, గౌతమ్ నాన్న గౌతమ్ చూసావా, గౌతమ్ ఇదిగో గౌతమ్ అనగానే వెంటనే ఫస్టే మాట్లాడా డాక్టర్ గౌతమ్ గారు, ఫస్టే మాట్లాడా. ఆ తర్వాత తేజ భయంకరమైన పని స్వామి ఇది. వెంటనే వల్ల ఇప్పుడు గౌతమ్ యష్మి గారిని అక్క అని ఉన్నాడు కదా, గౌతమ్ను పరిచయం చేస్తా, డాక్టర్ గౌతమ్ గారు ఎందుకు తెలీదు, ఫస్టే మాట్లాడు అనగానే తేజల్లా మీ చిన్న అబ్బాయి అంకుల్, మీ చిన్న అబ్బాయి, ఎందుకంటే అక్క అంటున్నాడు కాబట్టి మీ చిన్న అబ్బాయి, వీడు వచ్చేసరికి మీ పెద్ద అబ్బాయి అవినాష్ అనే చెప్పగానే ఫుల్ కామెడీ అసలు. వాళ్ళ నాన్నగారు నమ్మ డాన్సర్ విష్ణు గారు మా డాన్సర్ బాగా వేస్తారండి మీరు. ఇంకా తర్వాత తేజ బెంగళూరులో కూడా చూస్తున్నారా బిగ్ బాస్, బెంగళూరులో కూడా అనగానే వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట, వస్తుంది బిగ్ బాస్, అందరూ చూస్తారు అక్కడ, ఎందుకు చూడరు, నాన్ స్టాప్ బాగా మాట్లాడతారు వాళ్ళు, బాగా మాట్లాడతారు, బాగా చూస్తారు బిగ్ బాస్ గురించి, అదేం ఉండదు. విష్ణుప్రియ ప్రేరణకి వెజిటేబుల్ తీసుకురాలేదు, ఇప్పుడు తింటూ ఆయన బిర్యానీ పంపించున్నారు, బిర్యానీ వచ్చింది. ప్రేరణకి విష్ణుప్రియకి నేను వెజ్ తీసుకురావడం మర్చిపోయా, మన ఊరికి వచ్చినప్పుడు అప్పుడు తెస్తాను, ఇప్పుడు అది మర్చిపోయాను, ఓన్లీ నాన్ వెజ్ తెచ్చాను సారీ అని చెప్తున్నాడు నీట్గా. సూపర్ అసలు ఆయన అన్ని మాట్లాడు. తర్వాతసరికి వాళ్ళ నాన్నగారు ఇంకో మాట అంటాడు, ఇప్పుడు బాబాయ్ తేజ బాబాయ్ ఒకసారి బాబాయ్ అని పిలువమ్మ అవినాష్ అనగానే అవినాష్ బాబాయ్ అనేసి యష్మి గారు పిలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసరికి నాన్ స్టాప్గా ప్రతి మాట ఫన్నే. ఈయన నోట్లో నుంచి ఏమొస్తే యష్మి గారు నాన్నగారి నుంచి నోట్లో నుంచి ఏమొచ్చినా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. హోల్ హార్టెడ్గా మన ఇంట్లో మన నాన్న ఎలాగైతే అంత నిష్కల్మషంగా మాట్లాడతారో అలాగే అనిపించింది స్వామి నాకు. మోస్ట్ ప్యూరెస్ట్ కంటెస్టెంట్గా ఏనొచ్చుంటే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే మోస్ట్ పూరెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే ఉంటారో మన ఇంట్లో అందరు పేరెంట్స్ అలాగే ఉంటారో అలాగే అనిపించాడు. యాజ్ ఇట్ ఈజ్గా మన నాన్న మనం అక్కడ చూసుకోవచ్చు అన్నట్టుగా అనిపించారు యష్మి గారు నాన్నగారు. 2 కూడా అంతే. తర్వాత వాళ్ళ నాన్న ఏమంటున్నారు సార్, అవినాష్ నువ్వు నన్ను అంకుల్ అంటే నీకు యష్మి ఏమవుద్ది, చెల్లి అవుతుంది, నీకు ఓకేనా అనగానే అవినాష్ వద్దులే మనం ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్ అంటుండు, నీకు చెల్లి అవుద్ది. ఆ తర్వాత సరికి నాన్న ఇంకో మాట్లాడు, అవినాష్ గారు ఇక్కడ వెంటనే ఫ్రెండ్స్ అన్నాడంటే ఏదో లైన్ వేస్తున్నాడు కదా, ఫోటో భద్రం కదా, మీ ఆవిడ ఫోటో భద్రం బాగానే ఉందా అంటే వాళ్ళ ఆవిడని గుర్తు చేస్తున్నాడు. నెక్స్ట్ సరికి జాస్తి కన్నడ బాగా మాట్లాడుతున్నావు తెలుగు అంటే, జాస్తి కన్నడ నేను మాట్లాడితే మీరు ఇంకెళ్ళండి అంటాడు బిగ్ బాస్, ఎందుకంటే తెలుగు కదా ఇది, తెలుగే మాట్లాడాలా, అందుకు జాస్తి కన్నడ మాట్లాడకూడదని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు మన తెలుగు అనిపించింది. మనమేమో మన తెలుగువాడు కాదు, మన కన్నడవాడు కాదు, వాడు ఎంత బాగా అన్నా కూడా మనం ఓటు వేయకూడదు 10 మంది దగ్గర చెడనొక్కల ఆ ఓటు ఏది లాంగ్వేజ్ మీద పెట్టి. నిఖిల్ గేమ్ మీద పెట్టి చెడనొక్కినా, యష్మి గేమ్ మీద పెట్టి చెడనొక్కినా నో ప్రాబ్లం, లాంగ్వేజ్ మీద పెట్టి మనం చెడనొక్కాలని మనం ట్రై చేస్తున్నాం. వాళ్ళు మాత్రం అక్కడికి వచ్చి మన తెలుగు మీద ప్రేమతో మన తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. మనకు అది లేదు, ఎందుకంటే మన కర్మ. మన వాళ్ళు మాత్రం బెంగళూరులోకి వచ్చి కోట్లు సంపాదించుకుంటూ మన వాళ్ళందరూ అక్కడే సెటిల్ అయి ఉంటారు, మన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. మనం ఇక్కడ
లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ కొంతమంది వల్ల, కొంతమంది చెప్పే మాటల వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ షో మేము చూపిస్తున్నాం. దట్ ఈజ్ రాంగ్. ఏ లాంగ్వేజ్ అయినా, ఏ స్టేట్ అయినా, మనందరం ఇండియన్స్. వేరే కంట్రీ వాళ్ళే వచ్చి మన కంట్రీలో బతుకుతుండగా లేనిది, మన కంట్రీ వాళ్ళు వచ్చి మన వేరే కంట్రీలో నీట్గా బతుకుతుండగా లేనిది, మన స్టేట్ వాళ్ళు వేరే స్టేట్లోకి వచ్చి బతుకుతెరువు చేసుకోలేరా? దట్టు ఫ్రాంక్లీ స్పీకింగ్, మన తెలుగు వాళ్ళు వెళ్ళి కన్నడలో ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారా? కన్నడ వాళ్ళు వచ్చి తెలుగులో ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారా? అందరికీ తెలుసు. బెంగళూరులోనే ఎక్కువ మంది ఉన్నారు, ప్లస్ హైదరాబాద్లో ఎక్కువ మంది ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఏం లేరు, చాలా తక్కువ ఉన్నారు. అయినా అన్ని కంపేర్ చేసుకుని మన వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు. అటు హైదరాబాద్కి కన్నడ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు. అక్కడ ఎక్కడా లేదు, జాబుల దగ్గర ఎక్కడా లేదు డిస్క్రిమినేషన్. ఈ ప్రోగ్రామ్కి వస్తే ఎందుకు డిస్క్రిమినేషన్ వచ్చింది? ఈ ప్రోగ్రామ్కి కూడా అంతకుముందు సీజన్లో ఎప్పుడూ లేదు డిస్క్రిమినేషన్. ఇది ఒక్క సీజన్లో ఎందుకు వచ్చిందంటే టాప్గా వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు, వాళ్ళు విన్నర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకొచ్చాం. ఎందుకంటే విన్నర్ అయ్యే వాడిని కొట్టాలి అంటే లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ తీసుకొని వస్తే అమాయకమైన జనాలు ఉంటారు, వాళ్ళు అమాయకం ఉంటారు కాబట్టి వాళ్ళు మాటింటారు. మన కామెంట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు క్లియర్గా మన లాంగ్వేజ్ కాదు అంటే వాళ్ళు ఎంత బాగానే మనం ఓటేరు అనే ఫీలింగ్ తీసుకొచ్చడం సక్సెస్ అయిపోయారు. దాన్ని ఇక జడవనీయకూడదు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వచ్చింది, ఓన్లీ 4 వారాలు ఉన్నది. ఏ కంటెస్ట్ అయినా లాంగ్వేజ్ బేసిస్ మీద గెలిస్తే అది గెలుపు అవ్వదు. అది వాళ్ళకు కూడా మంచిది కాదు. దయచేసి ఇప్పటిదాకా పెంట చేసింది చాలు. ఇక నుంచి అయినా లాంగ్వేజ్ అని చూడకుండా జెన్యూన్గా వాళ్ళు సీరియల్ బ్యాచ్, వీళ్ళు కావాలంటే వేరే బ్యాచ్ పెట్టుకోండి. అంతేగాని వాళ్ళ కన్నడ బ్యాచ్, వీళ్ళు తెలుగు బ్యాచ్ అనేసి అనవసరంగా రుద్ది వచ్చిన తర్వాత, గెలిచి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ కూడా వాల్యూ ఉండదు. దయచేసి మనం ఇండియాలో ఉన్నాం, ఆల్ స్టేట్స్ ఆర్ ఈక్వల్, ఆల్ లాంగ్వేజెస్ ఆర్ ఈక్వల్. అందరి లాంగ్వేజెస్ని అందరినీ గౌరవించాలి. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఉన్నారని నేను వింటున్నా ఇండస్ట్రీలో. మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, మన సీరియల్ చూస్తున్నారు. వాళ్ళ సీరియల్ చూసేటప్పుడు అనలేదే కన్నడ యాక్టర్స్ అని. మన సీరియల్స్లో ఆల్మోస్ట్ అందరూ కన్నడ వాళ్ళే ఉంటారంట. అప్పుడు అనలేదే కన్నడ వాళ్ళ సీరియల్స్, కన్నడ హీరోస్ ఉంటే సీరియల్స్ మనం చూడమని. వాళ్ళు చూస్తారుగా. ఇప్పుడు ఏమైంది? ఆట బాగలేదని ఓటేయకుండా ఉంటే ఓకే, మన లాంగ్వేజ్ కాదని ఓటేయకుండా ఉన్నా ఓకే. ఒకవేళ మనసులో పెట్టుకొని అది ఇంజెక్ట్ చేస్తున్నారు చూసారు, అది ఇంకా దారుణం. దట్ ఈస్ వరస్ట్. ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడితే మంచిది అనిపిస్తుంది. ఏమబ్బా ఇది నాకు అర్థం కాలేదు. మనం వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. తప్పు. తర్వాత సరికి వాళ్ళ నాన్నగారు ఆ మాట అన్న తర్వాత కన్నడ జాస్తి మాట్లాడకూడదు, తెలుగే మాట్లాడాలి. తర్వాత బయటలా ఒంటరిగా యష్మి వాళ్ళ ఫాదర్ యష్మి గారు కూర్చున్నారు. వీళ్ళందరూ గ్యాప్ ఇచ్చి కూర్చొని మాట్లాడుకోవడం అంకుల్ అంటే ఫస్ట్ భలే ఇస్తాడు. ఇంట్లో ఫస్ట్ టీం ఉండే, క్లాను టీం అంతా ఉండే, ఇప్పుడు అది లేదు కదా. అలా కాదు, 4 వారాలే ఉంది యష్మి. ఇండివిజువల్గా ఆడు, ఇండివిజువల్గా నీది నువ్వు ఆడు, గ్రూప్గా ఆడొద్దు అన్నట్టుగా నీట్గా చెబితే యష్మి గారికి అది కూడా ఎక్కదు. మళ్ళీ వెంటనే వల్ల నేను ఆడుతాను కదా అనేసి అంటది. అప్పుడు చెప్తారు ఉండండి. దీనికి ముందు ఒక డిస్కషన్ జరిగింది. రోహిణి అవినాష్తో ఫన్ బాగా చేస్తున్నావు అనేసి అంటున్నారు అందరూ. రోహిణి అవినాష్ అందరూ వచ్చి ఫన్ బాగా చేస్తున్నావు అనేసి అంటున్నారు మనల్ని అనేసి అనగానే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనేసి అవినాష్ అంటే, తేజ ఎందుకన్నా నువ్వు ఎంత ఎగ్జైట్ అవుతావు? నీ కామెడీ పండుద్దని నీకు తెలీదా? అదేం ఎగ్జైట్ ఫీల్ అవద్దు, నువ్వు ఎత్తైనా కామెడీ పోద్దన్నా. అంతెందుకు మీ ఇద్దరు కామెడీలో నా కామెడీ తేలిపోద్దని నాకు ముందు తెలుసు. నాదేం వర్కౌట్ కాదు. అందుకని నేను వేరేగా నా మాటలతో అది చూస్తున్నట్టే, రే నేను కామెడీ కోసమే తెచ్చుండరా, నీ మాటలు అంత మాటలు నీలాగా ఎవరు మాట్లాడలేరా, మా సీజన్లో హర్యానా మాట్లాడదు కానీ నీ మాటలు కష్టం రా, నిన్ను అందుకే తెచ్చుంటారు అన్నట్టుగా మాట్లాడుకోండి. నిజం, తేజ బాగా మాట్లాడుతాడు. ఇలా ఆ డిస్కషన్ జరుగుతూ ఉంది. అప్పుడలా తేజ రోహిణి అవినాష్ అక్కడ డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత సరికి రోహిణి అవినాష్ నీలాగా టేస్ట్ తేజ మాట్లాడారు. స్టేజ్ మీద టాప్ 5 పెడతారు కదా, అక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది, మంచిగా వస్తుంది. ఇది ఇక్కడ కొంచెం మనకు మారతాయి. టాప్ 5 పెట్టినప్పుడు ఎవరైతే ఉంటే వాళ్ళ మీద కొంచెం ఒపీనియన్స్ చేంజెస్ అన్నీ జరుగుతాయి. హౌస్లో మామూలుగా ఉండదు. శనివారం ఎపిసోడ్ బాగా ఉండబోతుంది. తర్వాత సరికి వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు కదా, చెప్తున్నాగా ఎంత గైడెన్స్ ఇస్తున్నారు నాగార్జున సారు. నీకోసమే ఆడు అనేసి థింక్ చేయలే, నువ్వు నీకోసమే ఆడు ఇండివిజువల్గా, నాకు సార్ గైడెన్స్ ఇస్తా అన్నాడు, నువ్వేమి థింక్ చేయలేదు అనగానే యష్మి గారికి అర్థం కాక నా కోసమే కదా ఆడుతున్నా అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారులా లేదు నువ్వు ఆడట్లా, నీకోసం లేదు ఈ 2 వారాల నుంచి మీకోసం ఆడటమే లేదు. నువ్వు క్లియర్గా నీట్గా మొక్కమని చెప్పి ఆవిడ వాళ్ళ నాన్నకు ఉండదా, వాళ్ళ కూతురు నెగిటివ్ అవుతూ ఉంటే, అది నెగిటివ్గా వెళ్తూ ఉంటే క్లియర్గా వేరే రకంగా వెళ్ళిపోతుంటే ఆయనకి బాధ ఉండదు. ఆయన చెప్పాలి కూడా డైరెక్ట్ చెప్పేస్తుండు. సూపర్ అంతే. అనగానే యష్మి ఇంకా అవునా అన్నట్టుగానే. తర్వాత మగలే ఫేమస్ అయ్యింది, బాగా ఆడావు ఓకేనా, స్వల్ప జాస్తి స్ట్రెయిన్ తీసుకోవద్దు, నువ్వు బాగా ఫేమస్ అయ్యావు, మంచి ఓవర్ స్ట్రెయిన్ తీసుకోవద్దు, ఇంకొక 4 వారాలు ఉంది, ఇంకొంచెం బాగా ఆడు అని చెప్పి తర్వాత లోపల ఏం జరుగుతుందంటే, తేజ 6 వీక్స్లో ఒక్కసారి కూడా నిఖిల్కి నేను చేయలేదు నామినేషను, నాకు నిన్న చేశాడని ఆ నామినేషన్ రిలేటెడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు.
వాళ్ళ నాన్నగారు ఊర్లో ఉండే వాళ్ళకి ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం కష్టం గంగా వెళ్ళిపోయింది కదా, దాని గురించి యష్మి గారితో మాట్లాడుతుండు. తర్వాత వచ్చేసరికి స్టేజ్ మీద చూడాలని ఉందే, కప్పు చేయిలో వస్తే ఆ కథనే వేరే ఉంటుంది. నువ్వు స్టేజ్ మీద చూడాలా, కప్పు గెలవాలా, ఆడితే వస్తావు, నీ చేతుల్లో ఉంది ఏదైనా. యష్మి ఫ్రెండ్స్ అవన్నీ మరి అని వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంది. మరి వాళ్ళ గురించి ఏంటి అంటే, ఫ్రెండ్స్ అన్ని గేమ్లో ఫ్రెండ్స్ కాదు, బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఒకరు కాదు అందరితో కలిసి ఉండు. ఒక్కరితోనే కాదు ఫ్రెండ్స్ అంటే అందరితో కలిసి ఉండు, మాట్లాడద్ది, అందరూ మంచోళ్ళే ఇక్కడ అంటే అందరూ మంచోళ్ళే, నువ్వు దూరం చేసుకున్నావు, అందరూ మంచోళ్ళే, వాళ్ళతో కలిసి ఉండు, ఒక్కరితోనే కాదు ఒక టీంతో కాదని క్లియర్గా చెప్పాడు. దాంతోపాటుగా గేమ్ టెన్షన్లో మాట్లాడతారు తప్పించి వాళ్ళకి వెనక ఏమి, అందరూ మంచోళ్ళే. సూపర్ స్వామి వాళ్ళ నాన్నగారు వల్ల యష్మి గారికి ఓట్లు పడతాయి ఈ వీక్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. తర్వాత యష్మి ఓకే ఇక్కడ మంచి డిస్కషన్ అండి, మనకి షీల్డ్ గురించి వచ్చిన డిస్కషన్, ఇండైరెక్ట్ షీల్డ్ గురించి. అవినాష్ ఉంటాడా, తేజ వాళ్ళు ఏమంటారంటే, అవినాష్ ఈ వీక్ నువ్వు సేవ్ అవుతానా అంటే, ఏమరా ఎందుకంటే 5 వారాల తర్వాత నామినేషన్కి వచ్చినా సేవ్ అవుతున్నా చెప్పలేమంటే, అప్పుడు నవీల్ అంటాడు, సేవ్ అవుతావు నువ్వు సేవ్ అవుతావు అనేసి అంటాడు. అప్పుడు అనుకున్నా సేవ్ అవుతావు ఫ్రెండ్ క్లోజ్ అవుతున్నారు, అందరితో బాగుంటున్నాడు అవినాష్ నబీల్తో. సో నబీల్ షీల్డ్ అవినాష్ గారికి వాడబోతున్నాడు, అవినాష్ సేవ్ అవబోతున్నాడు, అది క్లియర్. నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నేను ఇంతకుముందు వీడియో కూడా చేస్తున్నా. తర్వాత సరికి తేజ గౌతమ్ని లాస్ట్లో పడేస్తారేమో ఈ ఫ్యామిలీ వీక్. ఎందుకంటే మొన్న వచ్చినట్టుంది వాళ్ళ అమ్మ సెవెంత్ సీజన్లో, మొన్నే వచ్చింది కన్నయ్య అంట, మొన్నే వచ్చింది అనగానే గౌతమ్ నవ్వుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి రోహిణి వల్ల మా అమ్మ అంత సింపుల్గా వచ్చింది, జనలో నలపందన కూడా వేసుకోలేదు, ఎన్ని కొనిచ్చినా ఓకే అదేముందిలే మర్చిపోయి వచ్చినాము, అదొకటే వేసుకుంటే బాగుంటుంది, అన్ని కొనిచ్చుకోవడం వేస్ట్ అన్నట్టుగా ఆవిడ వాళ్ళ మదర్ సింపుల్గా వచ్చిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా ఏం లేబ్బా, మా ఇంట్లో వాళ్ళైనంతే ఎవరింట్లో వాళ్ళైతే ఫ్యామిలీస్ వెళ్ళేటప్పుడు చాలా సింపుల్గా వెళ్తారు. ఆ ఓట్లు ఎవరో వీళ్ళు కూడా గ్రాప్ చేయాలని ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. నెక్స్ట్ సరికి డైనింగ్ టేబుల్ మీద రోహిణి గారు వీళ్ళు మాట్లాడుకుంటారు గౌతమ్ రిలేటెడ్గా. గౌతమ్ లైన్ వేస్తూ ఉంటుంది చూసారా కామెడీగా, దాని రిలేటెడ్గా మాట్లాడుకుని అదేదో సీరియస్ ఇష్యూ లాగా తేజ అవినాష్ కామెడీ చేసి చెప్పేసి గౌతమ్ కన్నట్టుగా సీరియస్గా వెళ్తారు లోపలికి. అంత ఫన్నే, గౌతమ్ కూడా జోకే కదా అన్నట్టుగా అంటాడు. జోకేలే అది ఎప్పుడూ అయిపోయింది, నీ నుంచి ఏం లేదు అన్నట్టుగా రోహిణి గారు అంటాడు. అది ఫన్నీగా జరిగిందిలేండి. తర్వాత సరికి గౌతమ్ కూడా కామెడీ కదా అనేసి నవ్వుకుంటూ లేచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు స్ట్రాంగ్ మ్యాన్ మళ్ళీ వస్తారు వీళ్ళందరితో కలిసిపోయి, సారీ బేజార్ అయ్యి ఉంటుందేమో అందరం బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం అని చెప్తున్నారు. అయ్యో లేదనుకోవాలంటే నబీల్ స్ట్రాంగ్ మ్యాన్ నబీల్ బాగా ఆడుతుండవు, నామినేషన్లో స్టైలు భలే ఇస్తాడు, రివర్స్ బాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్కి ఎనర్జీ బాగా వచ్చింది, నామినేషన్లో బాగా ఎనర్జీతో ఆడతాడు, వెరీ గుడ్. తర్వాత ఇసుక మూటల్లో తేజ అందరూ వంగి ఆడుతూ ఉంటే తేజ వచ్చి గంగావకి ఇస్తా అన్నాడు మూటలో, ఆ ఇసుక మూటలో తీసుకో అని యాక్టింగ్ చేసి చూపిస్తున్నాడు, నువ్వు ఆడలేదని. ఏడవుతాం అంకుల్, వంగడం కష్టం కదా అంటున్నాడు. తర్వాత సరికి ఇక్కడ సూపర్ డిస్కషన్ అండి. వాళ్ళ నాన్నగారు ఏమంటే, తెలుగు మాట్లాడాను బాగానే వచ్చిందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, అదే భయం నాకు, తెలుగు సరిగా మాట్లాడుతానా లేదా అని అదే భయము అనేసి క్లియర్గా మంచిగా తెలుగులో మాట్లాడి అది భయంగా ఉంది సరిగా మాట్లాడానా లేదా అన్న మాటకి వెంటనే అవినాష్ మేము తెలుగు వాళ్ళం, మేమేమో సరిగా మాట్లాడకపోతే బిగ్ బాస్ ఇంగ్లీష్లో వాళ్ళు తెలుగులో మాట్లాడని అంటాడు, మీరు చాలా బాగా మాట్లాడారు అంతా తెలుగులో సూపర్. ఇవి చూసైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఆ తర్వాత నిఖిల్ ఏమిటంటే ఎల్లొద్రు నమ్మదే ఆ ఊరు అన్నట్టు, ఎల్లొద్రు ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరు మనదే అంటే, ఎక్కడికి వెళ్ళినా మాది కర్ణాటక వచ్చి మేము ఇక్కడికి వచ్చామంటే ఈ ఊరు కూడా మాదే. కన్నడ కాదురా ఇండియన్స్ వాళ్ళు, తెలుగు కాదురా ఇండియన్స్ మనము, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇండియా వాళ్ళం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళం కాదు, ఇండియా వాళ్ళం, అది ఫస్ట్ రావాలా. నిఖిల్ అన్నది అదే, ఎల్లొద్రు నమ్మదే ఆ ఊరు అంటే మనదే ఆ ఊరు అన్నట్టుగా బతుకుతామని. అందుకే కదరా నమ్ముకొని వస్తారు వాళ్ళైనా. ఎందుకు వస్తారు ఈ హౌస్లో మన లాంగ్వేజ్లో, వాళ్ళ కన్నడ బిగ్ బాస్కి పిలవరా? ఇక్కడ ఛాన్స్ వచ్చినప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ సీరియల్లో యాక్ట్ చేసాం, ఇక్కడ నుంచి మనకి వాళ్ళు పుష్ చేస్తారు, ఇక్కడ నచ్చితే బాగానే ఓట్లు వేస్తారని అనుకున్నారు. కానీ లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ చూస్తారనుకుంటే షోలోకి వస్తారు వాళ్ళు. ఎంత బాగా వాళ్ళు అన్నిటి గురించి మాట్లాడుకున్నారో. దాని తర్వాత అదే అంటాడు వాళ్ళ నాన్న ఏమంటారంటే, తెలుగు కన్నడ ఇద్దరు ఒకటే అండి. అవును, నిఖిల్ కూడా అంటాడు అదేమాట, తెలుగు ఒకటి కన్నడ ఉంది, రెండు ఒకటే, అదేముంది లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ ఏం లేదు ఇక్కడ, అందరం ఒకటే అనేసి అనుకున్న మాటలు చూస్తే కలకలగా అనిపించింది హౌస్. ఆ తర్వాత అవినాష్ తెలుగు షోకి తెలుగు ఫ్యాన్స్ బెంగళూరులో ఫుల్గా ఉన్నారు అంకుల్, 50% పైన ఉన్నారు తెలుగు షోస్ బెంగళూరులో, మా కర్ణాటకలో చూస్తారని. చూస్తారు మామా. నెక్స్ట్ టాస్క్, సింపుల్ టాస్క్ అయ్యా, సింగిల్ టాస్క్. బిగ్ బాస్ రమేష్ గారు
బిగ్ బాస్ నుంచి వెళ్ళాలి, ఒక టాస్క్ ఆడాలని. ఆ టాస్క్ బాల్ వేస్తే బాల్లో 21,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ యాడ్ అయింది యష్మి గారికి. సో యష్మి గారి తరపు నుంచి క్యాష్ ప్రైజ్కి, ఫైనల్ ప్రైజ్ మ్యాన్కి. సో ఇక్కడ బిగ్ బాస్ వాయిస్ చూస్తే నిన్నే చెప్పాలనుకున్నా, బిగ్ బాస్కి మంచి సర్ది చేసినట్టుంది, జలుబు చేసినట్టుంది, ముక్కులు చీదుకుంటూ మాట్లాడుతుండో భలే ఫన్నీగా అనిపించింది. నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయి, వాళ్ళ పిల్లాడు నువ్వు చూసారా, రోహిణి గారి పిల్లాడు, ఇప్పుడు సార్విక్ ఏదో వచ్చాడు కదా, వాడిని కూడా బిగ్ బాస్ పిల్లోడిని కూడా మీరు అని పిలిచాడు. కానీ బిగ్ బాస్ సీజన్ 8లో జరిగిన ఒక వింత ఏంటంటే, ఆదిత్య ఓం గారిని ఒకనొక టైంలో నువ్వు అని పిలుస్తాడు. ఆ రోజు నేను మన రివ్యూలో కూడా చెప్పా, ఎందుకు ఒక్కరోజు నువ్వు అని వచ్చింది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎవరిని నువ్వు అని అంటావు బిగ్ బాస్. ఆ రోజు ఎడిటింగ్లో పోయిందేమో, లైవ్లో నువ్వు అంటాడు. నువ్వు ఆదిత్య నువ్వు ఏం చేస్తున్నావు అని నువ్వు అంటాడు, అంటాడు నువ్వు. ఈరోజు మాత్రం పిల్లాడిని కూడా మీరు అంటున్నాడు బిగ్ బాస్. తర్వాత సరికి క్యాష్ ప్రైజ్ యాడ్ అయింది. వెంటనే నిఖిల్ది సూపర్. నిఖిల్ లోపలికి వెళ్ళి ఫుడ్ కలుపుకొని వచ్చి పెట్టమని, యష్మికి పెట్టమని ఆ ఫుడ్ తీసుకొని వచ్చి ఇచ్చిస్తాడు. సూపర్ అనిపించింది. తర్వాత సరికి నీకేం కావాలి చెప్పు, లోకమంతా చూపిస్తా చెప్పు, ఊరువాడ ఆ పాట చూస్తారా, ఫాదర్కి సంబంధించింది. ఆ పాట వేశారు. అలా తిరుగుతూ ఉంటే ఎంత క్యూట్గా అనిపించింది. యష్మి అనేసి ఏడుస్తూ కన్నీళ్ళు గార్చుకుంటూ క్యూట్గా ఫాదర్ డాటర్ రిలేషన్షిప్, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అది వర్ణనాతీతం. వీ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ దట్ రిలేషన్. ఆ రిలేషన్ అక్కడ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే వెరీ ఎమోషనల్ మూమెంట్ అనిపించింది మామ. సూపర్. అంతే, వాళ్ళిద్దరూ క్యూట్గా అమ్మాయి ఇట్టి అనడం, ఆయన హక్ చేసుకోవడం, ఆవిడ వెళ్ళి ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం, హౌస్లో అందరూ వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్న విధానం సూపర్. అంతే, ఆయన ఉన్న ప్రతి క్షణం ఎక్సలెంట్. అంతే, హింట్స్ ఇచ్చిన విధానం కూడా ఎక్సలెంట్. ఇక్కడ లేపేశారు కానీ ఎపిసోడ్లో ఇంకా వస్తుంది చూడండి. ఆ తర్వాతసరికి అందరూలా నాన్నలా మా కూతురు ఎంత క్యూట్గా చూడండి. ఆయన మా కూతురు ఏదైనా మా టెన్షన్లో ఏదైనా మాట్లాడి ఉంటే బేజారు చేసుకోవద్దు, ఐ విల్ రెస్పెక్ట్, అందరూ ఏం ఫీల్ అవ్వద్దు, సారీ అన్నట్టు చెప్పాడు. అయ్యో సో స్వీట్ అయిపోయి అంకుల్, మేమేం అనుకోలేదు అంకుల్, గేమ్ అంకుల్ అందరూ. మళ్ళీ ఈయన ఊపి చూసి అందరూ అడుగుతున్న సాంగ్, మళ్ళీ మాస్ సాంగులు 2 వేశారు. మాస్ సాంగులు డ్యాన్స్ చేశాడు వీళ్ళందరితో కలిసి, కొంచెం గుడ్. రోహిణి వచ్చి థ్యాంక్ యూ అంకుల్, భలే మాట్లాడుతున్నారు, భలే నచ్చేశారు అంకుల్, ఏడే కాదు వెనక పక్క 2-3 సార్లు భలే నచ్చేశాడు అంకుల్ నాగని. తర్వాత నిఖిల్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, యష్మి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ప్రేరణ తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. తేజ ఏడుస్తూ ఉంటే వెళ్ళిపోయేటప్పుడు వద్దు ఏడవద్దు అనేసి ఓదార్చాడు వాళ్ళ నాన్నగారు. తర్వాత సరికి మళ్ళా పోయేటప్పుడు ఎవరైనా హట్ అయి ఉంటే సారీ బెజార్ మాడుకోవద్దు, మా పాప ఏదన్నా చేసిందని, ప్లీజ్ ఏమనుకోవద్దు, గేమ్ కాబట్టి. అయ్యో మేము ఏం అనుకోవట్లేదు అనుకోలేదు, గేమ్ ఇస్ గేమ్ అనగానే మిస్ యూ మగలే మిస్ యు ఆర్ మై వారియర్ ఓకే అనేసి వెళ్ళారు. తర్వాత యష్మి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ షేడ్ మా నాన్నలో చూడ, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ షేడ్ మా నాన్నలో చూడలేదు నేను, థ్యాంక్ యూ సో మచ్ అనగానే పృథ్వీ క్రేజీ చిల్లు ఇంత నాది ఈ హౌస్ అన్నట్టు చేశాడు, క్రేజీ మీ నాన్న అంత మామూలు క్రేజీ కదా. తర్వాత పృథ్వీ వాళ్ళతో ఏమంటుందంటే, మన ముగ్గురిది ఆట బాగుందంట, పాజిటివ్గా చెప్పాడు, నువ్వు లేడీ టైగర్ అనేసి అంటున్నాడు ప్రేరణ నిన్ను అని చెప్తాను. ఎపిసోడ్లో వచ్చినవి చాలా ఉన్నాయి. దీని తర్వాత అర్ధరాత్రి కుసుకుసుల వీడియోస్లో యష్మి గారు వాళ్ళ నాన్నగారు ఏమేమి చెప్పారు అన్నీ వాళ్ళందరితో మాట్లాడమే కాకుండా తన గేమ్ను ఇమీడియట్గా మార్చుకున్నట్టుగా మనకు కనపడుద్ది. అది అర్ధరాత్రి కుసుకుసులు నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. అది చూడండి, చిన్న హాస్పిటల్కి వెళ్ళి రావాలి, అది వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్లో ఆ వీడియో కూడా వస్తుంది అర్ధరాత్రి కుసుకుసులది. తర్వాత సరికి తేజ చెప్తాను, బిగ్ బాస్ మా అమ్మని పంపించండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ డైరెక్ట్ నామినేట్ చేయండి బిగ్ బాస్ అనే టైంలో మాట్లాడుతూ ఉంటాడు బాగా ఎమోషనల్ అవుతూ. చెప్తుంటే నిఖిల్ కళ్ళలో నీళ్ళు స్పష్టంగా కనపడతాయి. అయ్యో నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాను నేను చెప్పాడు కదా, అది రియాలిటీలో క్లియర్గా కళ్ళలో కనపడుతుంది. అతను అన్నయ్య మాటలకి అతను చదివి చూసి కన్నీళ్ళు తిరుగుతూ ఉంటాయి కళ్ళలో, ఇంద్రా బాబు పాపం అని. ఆ తర్వాత తేజ నా కళ్ళలో నీళ్ళు రావు బిగ్ బాస్, లాస్ట్ సీజన్లో ఒకేసారి ఏడ్చా, ఇదేంటి బిగ్ బాస్ ఇంత ఎమోషనల్ అవుతుంది అనగానే వస్తారు లేరు పేరెంట్స్ అంటే, ఏమో వస్తారో లేదు చెప్పలేం కదా, ఇన్ని ట్విస్టులు అది ఇది అంటున్నారు, ప్లీజ్ బిగ్ బాస్ పంపించండి బిగ్ బాస్ అని బతిలాడుకుంటా ఉన్నాడు. పోతా స్ట్రాంగ్గా ఉంటారు తేజ, ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండు. ఓకే తేజ లేదండి ఆయన ఒకసారి చెప్తే రాడేమో అనేసి అనిపిస్తుంది, ట్విస్టులు ఉన్నాయి కదంటే వస్తారులే అనేసి అందరూ అంటారు. ఇక్కడ దాకా అయిపోయింది మా. ఇప్పుడు నేను లాస్ట్గా ఒక మాట చెప్తాను. వాళ్ళ ఫాదర్ వచ్చి తెలుగు కన్నడ ఒకటే అని అంటున్నాడు, వాళ్ళ ఫాదర్ తెలుగులో మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ సీజన్స్లో ఏ సీజన్లో లేనంతమంది నాన్ తెలుగు వాళ్ళు వచ్చి వాళ్ళందరూ తెలుగు మాట్లాడింది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక్క కంటెస్టెంట్కి కూడా తెలుగు రాదు, వీళ్ళు ఏంటంటే అసలు తెలుగు అసలు వచ్చి రానట్టుగా మాట్లాడుతున్నారు అనే కంటెస్టెంట్ లేని ఒకే ఒక్క సీజన్ ఇది. ఈ సీజన్లో మనం లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ తీసుకొని వచ్చాము, ఎందుకంటే ఒక కంటెస్టెంట్ విన్నర్కి దగ్గరగా ఉన్నాడు కాబట్టి. అంతే, అంతకుమించి ఏమిలే. ఇలా ఎలా వస్తుందంటే ఇది వెరీ కాంట్రవర్షియల్ స్టేట్మెంటు. ఎలా వస్తుందంటే ఒక కంటెస్టెంట్ ఆటతో దెబ్బ కొట్టలేక మనం ఏం చేసామంటే కంటెస్టెంట్ లాంగ్వేజ్ని తీసుకొని వచ్చి దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నాం అన్న ఫీలింగ్ క్లియర్గా కనపడుతుంది. దట్ ఈజ్ వెరీ రాంగ్. నేనైతే ఒప్పుకోను. ఓకేనా, ఇక్కడ నుంచి ఆగుద్ది అని గట్టిగా నమ్ముతున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. వీఆర్ ఇండియన్స్. థ్యాంక్ యూ, బాయ్.
కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్కి లైక్ చేస్తేనే మనం చెప్పింది కరెక్ట్ అని ఫీల్ అవుతారు. లైక్లు కొట్టండి. ఇలాంటి వీడియోకి రిపోర్ట్లు, ఇలాంటి వీడియోకి నెగిటివ్ కామెంట్లు, ఇలాంటి వీడియోకి డిస్లైక్లు, పిఆర్లు కొట్టిస్తారు. వాళ్ళ పనిలో ఉంటారు. మనం జెన్యూన్గా న్యూట్రల్ ఫ్యాన్స్ మనం లైక్లు కొడుకుందాం. దాంతోపాటు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రీల్ పెట్టబోతున్నాను లాంగ్వేజ్ ఇష్యూ మీద. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా అప్డేట్స్ వచ్చినాయి. విష్ణు వాళ్ళ ఫాదర్ గారు కూడా హౌస్లోకి వచ్చారంట. దాని గురించి కూడా అప్డేట్స్ ఇచ్చున్నాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేయండి.